నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మీకు ఒక చిన్న టాస్క్ అయితే ఉండబోతుంది. ఏంటా టాస్క్ అంటే ఒక బేసిక్ ఫామ్. మీరు ఇది ఫామ్స్ అన్న లెక్చర్లో నేర్చుకున్నారు. ఎవరైనా ఫామ్స్ అన్న లెక్చర్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ యొక్క బేసిక్ ఫామ్ని ఇంత బ్యూటిఫుల్ ఫామ్గా ఎలా తయారు చేయాలి అన్నది ఈ లెక్చర్లో మీకు నేర్పిస్తానండి. బట్ ఇదొక టాస్క్. సో అందుకని చెప్పి ఒక మినీ ప్రాజెక్ట్ లాంటిది. ఇప్పుడు వరకు మీరు ఏం కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు? సింటాక్స్ నుంచి బాక్స్ మోడల్ వరకు నేర్చుకున్నారు. ఎవరైనా ఈ వీడియోస్ మిస్ అయితే బాక్స్ మోడల్ వరకు వెళ్ళి ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి, లేకపోతే వెళ్ళి మళ్ళీ చూడండి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్స్ యూస్ చేసి మనం ఈ యొక్క బ్యూటిఫుల్ ఫామ్ని అయితే చేయబోతున్నాం. బట్ ఇక్కడైతే నేను ఒక పాజ్ బటన్ ఇస్తాను. ఓకే, పాజ్ బటన్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు ట్రై చేయండి. ఈ ఫామ్ని నేను ఈ ఫామ్ కింద ఎలా చెయ్యాలి అని ట్రై చేయండి. మీరు ట్రై చేయకపోతే మీకు రాదండి. ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది ఒక ప్రాక్టీస్ ప్రాజెక్ట్ లాంటిది. సో ఇక్కడ పాజ్ చేసి మీరు ప్రయత్నించండి. ఏమైనా రాకపోతే అప్పుడు వెళ్ళి కాన్సెప్ట్స్ రివైజ్ చేయండి. ముందు కాన్సెప్ట్స్ రివైజ్ చేయండి. అప్పుడు కూడా రాకపోతే అప్పుడు ఈ వీడియో కంటిన్యూ చూడండి. ఓకే, సో ఇప్పుడు పాజ్ చేస్తున్నాను. సో అందరూ ట్రై చేశారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం సొల్యూషన్ దీన్ని ఎలా చేయాలి ఈ యొక్క బ్యూటిఫుల్ ఫామ్ని అన్నది మనం చూద్దాం. ఓకే, సో రిఫరెన్స్ కోసం నేను ఈ ఫామ్ ఇక్కడ ఉంచుతాను. బట్ నేను ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. దాని పేరు న్యూ అని పెడతాను. ఓకే, new.html. అలాగే సిఎస్ఎస్ పేరు కూడా న్యూ css.html అని ఒక న్యూ సిఎస్ఎస్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటాను. న్యూ style.css. సో ఇప్పుడు చూసారా, ఈ new.html, న్యూ files.html. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఎంటీ ఉంది. సో దీన్ని ఎలా చెయ్యాలి అన్నది చూస్తాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో మీరు ఏదైతే new.html ఉందో దాన్ని VS కోడ్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని దాంతో పాటుగా మీరు న్యూ స్టైల్స్.css ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ ఫైల్ యూజ్ చేస్తున్నాం, ఎక్స్టర్నల్ స్టైల్స్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే doctor.html రాసుకోండి. ఏదైతే స్ట్రక్చర్ ఉందో బేసిక్ HTML పేజ్ స్ట్రక్చర్, దాన్ని అయితే మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత మనం కోడింగ్ అయితే చేయబోతున్నాం. టైటిల్ ఇచ్చుకోండి. టైటిల్ వచ్చేసి లాగిన్ ఫామ్ అని ఇస్తున్నాను. ఓకే, ఆ తర్వాత బాడీ అన్నమాట. సో బాడీలో ఇప్పుడు నేను ఒక కంటైనర్ అయితే తీసుకుంటాను. ఏది? డివ్ కంటైనర్. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే బేసిక్ దీన్ని ముందు డిజైన్ చేసే ముందు, స్టైల్స్ రాసే ముందు ఇది బేసిక్ ఫామ్ ఎలా ఉందో దాన్ని క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత స్టైల్స్ అన్నో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో కంటైనర్ క్రియేట్ చేసుకుని నేను ఫామ్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఫామ్ మెథడ్ వచ్చేసి పోస్ట్. యాక్షన్ ప్రస్తుతానికి ఎంటీ ఉంచుతున్నాను, ఎందుకంటే ప్రస్తుతానికి మనం ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు కాబట్టి పేజ్ని. ఎవరైనా ఫామ్ ఎలా ఇచ్చారు అన్నది తెలుసుకోవాలంటే నా ఫామ్స్ లెక్చర్ ఉంది, అది చూడండి, అక్కడ బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు వరకు అన్నీ నా లెక్చర్స్ చూసారని అనుకుంటున్నాను. సో నేను ఏవైతే రాస్తున్నానో కోడ్ అది అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఇన్పుట్ ఇచ్చుకుంటాను. ఇన్పుట్ టైప్ వచ్చేసి ఏంటండి? ఈమెయిల్. ఓకే, అండ్ నేమ్ కూడా నేను ఈమెయిల్ అని పెడుతున్నాను. అండ్ క్లాస్ ఇచ్చుకుంటాను ఒకటి, ఈమెయిల్ అని. అండ్ ఇప్పుడు ప్లేస్ హోల్డర్ ఇవ్వాలి కదా, ఎందుకంటే మనకి అక్కడ ఈమెయిల్ అని రావాలి కదా. సో రిక్వైర్డ్ అనమాట. సో ఇలాగే ఇంకొకటి పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకుంటాను. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. మనకి పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏవైతే డాట్స్ వస్తాయో దాన్ని మనం పాస్వర్డ్తో చేస్తాం. ఏది? టైప్ పాస్వర్డ్. సో ఇప్పుడు నేను నేమ్, క్లాస్ అన్ని పాస్వర్డ్ అని ఇచ్చుకుంటున్నాను. ఓకే, సో ప్లేస్ హోల్డర్ కూడా పాస్వర్డ్ అని ఇస్తాను. ఇది ఏదైతే ఇస్తున్నానో మనకి ఫీల్డ్స్ లోపల కనిపిస్తుంది అనమాట. ఇది. ఓకే, సో రిక్వైర్డ్ అని ఇస్తాను, ఇచ్చి ఓకే. సో ఇప్పుడు ఇన్పుట్ టైప్ వచ్చేసి సబ్మిట్ ఇస్తాను. ఇన్పుట్ టైప్ సబ్మిట్, అండ్ నేమ్ కూడా సబ్మిట్, అండ్ క్లాస్ సబ్మిట్. అన్నీ సేమ్ పేరు పెట్టుకుంటే మీకు చూసిన వెంటనే ఓకే ఈ క్లాస్ దీనికి చేస్తుంది అని సిఎస్ఎస్లో చూసినప్పుడు ఓకే ఇది సబ్మిట్ యొక్క కోడ్ అని అర్థమవుతుంది. అందుకనే నేను సేమ్ క్లాస్ పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ గ్యాప్స్ కూడా ఇచ్చుకుంటాను. ఎందుకు గ్యాప్స్ ఇచ్చుకుంటున్నాను? ఇది ఇన్లైన్ ఎలిమెంట్స్. సో చూడండి, రిఫ్రెష్ చేస్తే పక్కన వస్తాయి నాకు. ఓకే, సో పక్కన రాకుండా ఉండడానికి నేను గ్యాప్స్ BR అయితే ఇచ్చుకుంటాను అనమాట. ఓకే, BR అంటే నెక్స్ట్ లైన్లో రావడం కోసం. ప్రతిదానికి 2 BRs ఇస్తున్నాను, చూసుకోండి. BR అండ్ BR. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే
చూసారా నాకు ఇలా వచ్చింది. బట్ నాకు ఇక్కడ లాగిన్ ఫామ్ అన్నది మిస్ అయింది. సో దాన్ని H3లో పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ కంటైనర్ లోపల నేను H3 అని పెట్టి దీనికి ఒక క్లాస్ ఇస్తాను. క్లాస్ ఇచ్చి లాగిన్ అని పెడతాను. ఓకే, దాని పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. ఇక్కడ లాగిన్ ఫామ్ అని రాసుకుందాం. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూస్తే ఏదైతే నేను బేసిక్ ఫామ్ స్టార్టింగ్ చూపించానో అలా ఫామ్ అయింది. ఇప్పుడు మనం సిఎస్ఎస్ రాస్తాం దీనికి. ఇంత అందంగా ఎలా చేసాము అన్నది ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, సో స్టైల్స్ పేజ్ ఏదైతే ఉందో ఆ స్టైల్స్ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనం ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్కి మనం ఆ స్టైల్స్ రాద్దాం. ఓకే, డాట్, నేను కాపీ పేస్ట్ చేస్తాను సేమ్ ఉండడం కోసం. డాట్ కంటైనర్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎలా సెలెక్ట్ చేసుకున్నాను? ఎక్స్టర్నల్ ఫైల్తో. ఎక్స్టర్నల్ ఫైల్ ఇచ్చినప్పుడు ఇక్కడ హెడ్లో ఇవ్వాలి ఎక్స్టర్నల్ ఫైల్. అది మర్చిపోకండి. అది మర్చిపోయారంటే ఇంక అవ్వదన్నమాట. సో ఎక్స్టర్నల్ ఫైల్ ఎలా ఇచ్చుకుంటారు మీరు? లింక్. అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే బేసిక్స్ చూడండి వెళ్ళి. రిలేషన్. ఓకే, స్టైల్ షీట్ అండ్ href ఎక్కడుందో ఫైల్ అది కూడా మనం ఇవ్వాలి కదా. ఆ ఫైల్ వచ్చేసి నాకు న్యూ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అండి. స్టైల్ ఇక్కడ న్యూ అని ఇస్తాను. న్యూ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సో అలా ఇచ్చుకుంటే నేను ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫైల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం స్టైలింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో కంటైనర్ దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాను? క్లాస్తో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే కంటైనర్ వచ్చేసి క్లాస్. ఇప్పుడు దీనికి ఫస్ట్ నేను ఏమిస్తానంటే దీనికి ఫస్ట్ మార్జిన్ ఇచ్చుకుంటాను. ఫస్ట్ దీన్ని మధ్యలో పెడతాను. ఈ ఫామ్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ ఉంది, దీన్ని మధ్యలో పెడతాను. ఎలా పెట్టాలనేది హౌ టు సెంటర్ ఏ డివ్ అని ఒక లెక్చర్లో నేను చెప్పాను. ఓకే, మార్జిన్ ఆటో. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే రావట్లేదు మధ్యలో. ఎందుకు రావట్లేదు అంటే దానికి విడ్త్ లేదు. ఎక్కడ కంటైనర్ అన్నది మనది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో అందుకని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు తీసేసుకుంటుంది కాబట్టి మనకి ఇది మధ్యలో రావట్లేదు. ఓకే, సో ఎప్పుడైతే నేను దీనికి విత్ ఇస్తానో అప్పుడు వస్తుంది చూడండి. విత్ వచ్చేసి నేను ఒక 300 పిక్సెల్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నా ఫామ్ ఏదైతే ఉందో అది సెంటర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం కనిపించాలి కదా మనకి. కనిపించడం కోసం నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్ఐస్ బ్లూ ఫస్ట్ ఉంది కదా అదే ఇచ్చుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు నాకు అన్నీ నా యొక్క కంటైనర్కి అతుక్కుని ఉన్నాయి. లోపల స్పేసింగ్ ఇచ్చుకోవాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మీరు ప్యాడింగ్ అని ఉంటే కరెక్ట్ అండి. ఒకవేళ ప్యాడింగ్ అని అనలేదు అంటే ఒకసారి నా ప్రీవియస్ లెక్చర్స్ మీరు రివైజ్ చేయాల్సిందే. ప్రస్తుతానికైతే నేను 20 పిక్సెల్ ఇస్తున్నాను ప్యాడింగ్ ఇచ్చి. ఒక్కసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా నాకు ప్యాడింగ్ అయితే అన్ని డైరెక్షన్స్లో అప్లై అయ్యింది. ఇక్కడ 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 ఇటు సైడ్ గ్యాప్ ఉంది కాబట్టి మనకి కనిపించట్లేదు, కానీ అన్ని సైడ్స్ అప్లై అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైన 2 లైన్స్ ఉన్నాయి చూసారా, డార్క్ లైన్స్. అవి ఎలా ఇచ్చాను అంటే ఏంటంది ఇది బార్డర్. నేను ఏం చేశానంటే బార్డర్ టాప్ అండ్ బాటమ్ మాత్రమే ఇచ్చుకున్నాను. నేను ఆల్రెడీ బార్డర్స్ లెక్చర్లో చెప్పాను. ఓన్లీ ఒక సైడే ఇచ్చుకోవాలంటే మీరు ఏం చేయాలి అని బార్డర్ టాప్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, టాప్ అని పెట్టి 3 పిక్సెల్ ఇస్తాను. 3 పిక్సెల్ సాలిడ్ అని ఇచ్చి ఫస్ట్ బ్లూ అని రాస్తాను. రాసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా యొక్క కలర్ ప్యాలెట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ ఇచ్చుకుంటాను అనమాట. ఓకే, ప్రస్తుతానికైతే ఇది కొంచెం లైట్ బ్లూలా ఉంది కదా, సో ఇదైతే ఇస్తున్నాను. సేమ్ కలర్ మనం బార్డర్ బాటమ్కి కూడా ఇద్దాం. ఓకే, ప్రస్తుతానికైతే బార్డర్ టాప్ ఎలా అప్లై అయిందో చూద్దాం. అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను ఎలా వాడాలో. సో ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఆల్రెడీ అప్లై అయింది. సో అలాగే సేమ్ కలర్ వచ్చేసి నేను బార్డర్ బాటమ్కి ఇచ్చుకుంటాను. ఓకే, బార్డర్ బాటమ్ 3 పిక్సెల్ సాలిడ్ అండ్ సేమ్ కలర్ ఇస్తాను. సో మనకి ఈక్వల్గా మెయింటైన్ అవుతాయి అన్నమాట. ఓకే, అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. లాస్ట్లో నేను ఒకసారి ఒక చిన్న సమ్మరీలా కూడా ఇస్తాను. ఓకే, మీకు బాగా అర్థం అవడం కోసం. సో చూసారా నాకు టాప్ అండ్ బాటమ్ వచ్చేసింది. ఇప్పుడు నాకు కొంచెం కిందనుంది, ఇది పైన ఉంది, ఇది కింద ఉంది. అది ఎలా వచ్చింది అంటే నేనేం చేశానంటే కంటైనర్కి మార్జిన్ ఇచ్చాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కంటైనర్కి ఒక మార్జిన్ ఇచ్చుకుంటాను. మార్జిన్ మనం సెపరేట్గా ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆటో అంటే అన్ని డైరెక్షన్లకి అప్లై అవుతుంది అవునా. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే 30 పిక్సెల్ ఇస్తాను. 30 పిక్సెల్ ఆటోని ఇస్తే ఆటో అన్నది లెఫ్ట్ రైట్కి అప్లై అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ మార్జిన్ లెక్చర్లో చెప్పాను. ఇది వచ్చేసి
టాప్ అండ్ బాటమ్కి అప్లై అవుతుంది, ఇది వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్కి అప్లై అవుతుంది. సో ఎవరైనా మిస్ అయితే ఆ లెక్చర్ ఒకసారి చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు కిందకు వచ్చింది. సో అలాగా ప్రస్తుతానికి మనం కంటైనర్ని అయితే చూసారా ఆల్రెడీ షేప్ అయితే వస్తుంది, ఈక్వల్ షేప్ చూసారా ఆల్రెడీ ఈక్వల్ షేప్ అయితే వచ్చింది. జస్ట్ మనం దీన్ని డిజైన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతానికైతే మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఇన్పుట్ ఉన్నాయి కదా, ఇవేంటివి ఇన్పుట్స్. సో ఈ ఇన్పుట్స్కి మనం డిజైన్ అయితే చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్తో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అన్నిటికీ క్లాసెస్ ఇచ్చాను, బట్ మూడిటిని ఒక్కసారి నేను మార్చాలి కాబట్టి ఇన్పుట్ అన్నది సింపుల్గా వాడేసుకుంటున్నాను నేను. ఓకే, సో ట్యాగ్ సెలెక్టర్ చేస్తున్నాను. ఓకే, సో ప్రస్తుతానికైతే బార్డర్ 0 ఇచ్చుకుంటాను. బార్డర్ 0 ఇస్తే మనకి బార్డర్స్ అన్నీ పోతాయి. ఓకే, రిఫ్రెష్ చేస్తే బార్డర్స్ అన్నీ పోయాయి. గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బార్డర్ బాటమ్ ఇస్తాను అన్నిటికి. ఓకే, బార్డర్ బాటమ్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇక్కడ మీరు డిజైన్ చూసుకుంటే చూసారా అన్నిటికీ బార్డర్ బాటమ్ ఉంది. అలా ఒక సైడే పెట్టుకోవాలి అని అనుకుంటే మీరు అలా ఇవ్వాలన్నమాట. ఓకే, 2 పిక్సెల్ ఇస్తాను. 2 పిక్సెల్ సాలిడ్ గ్రే ఇస్తాను. సో మీకు నచ్చిన కలర్ ఇచ్చుకోండి. నేనైతే గ్రే ఇచ్చుకుంటే కొంచెం ఎలిగెంట్గా ఉంటుందని చెప్పి ఇక్కడ చూసారా. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను చూడండి. చూసారా ఆల్రెడీ మూడింటికి నాకు అప్లై అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం నాకు స్పేస్ ఉంది చూసారా ఇక్కడ కొంచెం స్పేస్ ఏదైతే ఆ స్పేస్ ఇచ్చుకోవడానికి ఏం వాడాలండి, అందరూ ఒకవేళ ఎవరైనా మార్జిన్ అని ఉంటే కరెక్ట్ అండి. ఎందుకంటే ఇన్పుట్కి మనం మార్జిన్ ఇచ్చుకుంటున్నాం. ఓకే, సో ప్యాడింగ్ ఇచ్చుకున్నా పర్వాలేదు, బట్ మార్జిన్ ఇచ్చుకుంటే బయటన అప్లై అవుతుంది. ఒకవేళ ఇన్పుట్కి ప్యాడింగ్ ఇచ్చారనుకోండి ఈ లోపల అప్లై అవుతుంది అది. ఓకే, సో నేను మార్జిన్ లెఫ్ట్ వాడాలి, ఎందుకంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ కావాలి నాకు. ఓకే, దాన్ని ఒక 10 పిక్సెల్ అని ఇచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు అన్నీ మూవ్ అయ్యాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది, అవునా. సో ఇప్పుడు ఈ బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ని మనం డిజైన్ చేద్దాం. ఓకే, తర్వాత ఇవి ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్స్ని డిజైన్ చేద్దాం. ఓకే, సో బటన్ని డిజైన్ చేయడానికి మనం ఏం వాడాం ఇక్కడ, నేమ్ అండ్ క్లాస్ సబ్మిట్ అని వాడాం. సో ఈ క్లాస్తో సెలెక్ట్ చేసుకుందాం దీన్ని, ఎందుకంటే ఆల్రెడీ ఇన్పుట్తో మనం సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఈ పర్టికులర్ దాన్ని నేను సెలెక్ట్ చేయాలి కాబట్టి నేను క్లాస్తో సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏమిస్తానంటే సింపుల్గా డాట్ సబ్మిట్ అని ఇచ్చి ఓకే, సో బార్డర్ 0 అయితే చేసేస్తాను నేను ఫస్ట్, ఎందుకంటే ఆల్రెడీ బార్డర్ బాటమ్ ఉంది కదా దీనికి. చూసుకుంటే మీరు ఇక్కడ ఆల్రెడీ బార్డర్ బాటమ్ ఉంది. సో ఇది తీసేయడానికి నేను బార్డర్ 0 ఇచ్చాను. చూసారా పోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని విత్ కొంచెం పెంచుతానమాట. విత్ వచ్చేసి ఒక 100 పిక్సెల్ ఇస్తాను. ఓకే, అండ్ హైట్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ ఇస్తాను. మీకు ఎంత కావాలంటే మీకు అంత ఇచ్చుకోండి, బట్ నేనైతే ఈ ప్రాజెక్ట్ కోసం ఇలా ఇస్తున్నాను. చూసారా ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది, బట్ ఇక్కడ లోపల నాకు కొంచెం స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ రావాలంటే ఏం చేస్తారంటే ప్యాడింగ్ ఇచ్చుకోండి. ప్యాడింగ్ అన్న ఇచ్చుకోవచ్చు, మీరు హైట్ అన్న ఇచ్చుకోవచ్చు. ఒక ప్యాడింగ్ నేను ఒక 20 పిక్సెల్ ఇస్తాను. చూడండి ఎలా వస్తుందో. ఇన్పుట్కి ఇస్తున్నాను నేను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఎంత పెద్దగా వచ్చాయో. ఓకే, సో ఇక్కడ నేను దీనికి ప్యాడింగ్ 0 అని పెడతాను, ఎందుకంటే ఇది ఇన్పుట్ అన్నిటికీ అప్లై అవుతుంది. బట్ దీనికి తీసేయడం కోసం నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు బటన్కి పోయింది. సో ఇప్పుడు 20 పిక్సెల్ బదులు నేను ఏం చేస్తానంటే 10 అని మారుస్తాను. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఎంత అందంగా వచ్చిందో. ఇవి ఇంకా చిన్నగా వచ్చాయి, ఇంకొంచెం బెటర్ చేసాం మనం. ఓకే, 10 పిక్సెల్ ఇచ్చాం. సో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఇలాగే కావాలంటే ఏం చేస్తారంటే దీనికి ప్యాడింగ్ బదులుగా ప్యాడింగ్ ఒక ఆప్షన్ మీకు. ఓకే, ఒక ఆప్షన్ ఇస్తున్నాను, లేదా హైట్ పెట్టుకోండి సింపుల్గా. హైట్ ఎంత ఇచ్చుకుంటారంటే ఒక 20 పిక్సెల్ ఇచ్చుకోండి. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే చూసారా ఇప్పుడు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. రైట్, ఇది వచ్చేసి new.html. ఓకే, సో అందరూ ముందు ట్రై చేశారని అనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేయకపోతే ప్లీజ్ ట్రై చేయండి. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ లెక్చర్లో నేను టెక్స్ట్ ఫార్మాటింగ్ అయితే మీకు కవర్ చేస్తాను. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎలా చేయాలి అన్నది. ఒకవేళ మీకు బెటర్గా ప్యాడింగే బెటర్ అనిపిస్తే మీరు దీన్ని హైట్ని కామెంట్ చేసేసి ఓకే ప్యాడింగ్ అన్నది అన్కామెంట్ చేసుకోండి. ఓకే, అన్కామెంట్ చేసుకుంటే మీరు దీనికి వెళ్తే రిఫ్రెష్ చేసుకుంటే చూసారా ఎంత అందంగా వచ్చిందో. సో అలాగా మీరు ఫామ్ని అయితే ఇంత బేసిక్గా మీకు బేసిక్ ఫామ్ ఓపెన్ చేస్తాను చూడండి, basic.html. సో చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో రెండిట్లకి.
చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో రెండిటికి. సో ఇంత అందంగా ఎలా మార్చాలి అన్నది ఈ లెక్చర్ అనమాట. సో నెక్స్ట్ లెక్చర్ మనం టెస్ట్ ఫార్మాటింగ్లో కలుద్దాం. అంతవరకు ఉంటాను గైస్.